మహోన్నతుడైన తండ్రి నామానికి మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. ఇదిగో వాక్యము అనే యొక్క ఛానల్ ద్వారా వాక్యాన్ని వింటున్న మిమ్మల్ని సర్వత్కారం తండ్రి దీవించి ఆశీర్వదించును గాక. తన కుమారుడైన ఎస్వై మెస్సియా నామంలో మీకు శుభం కలుగును గాక. హల్లెలూయా. ఇక ఇక ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, ఈరోజు తండ్రి మనతో మాట్లాడుతున్న అమూల్యమైన వచనాలను మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రియ సహోదరులారా, నేను అనేక మార్లు చెప్తూ ఉంటాను. మనము రోజు ఆయనకు కృతజ్ఞతలు ఎందుకు చెల్లించాలంటే, నూతనమైన ఊపిరి మనకి ఇస్తున్నాడు, నూతనమైన ఆరోగ్యం మనకి ఇస్తున్నాడు, నూతనమైన దీవెనతో మనల్ని దీవిస్తున్నాడు, నూతనమైన ఆహారంతో మనల్ని తృప్తిపరుస్తున్నాడు. అందుకు ఆయనకు మన కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇక ఈరోజు వాక్య సందేశం చూసుకుంటే, మనల్ని బలపరిచిన మాటలు. హల్లెలూయా. ఈ వాక్యంలోకి వెళ్ళే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేని వారు చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. హల్లెలూయా. మనల్ని స్థిరపరిచే మాటలు. మనం కృంగిపోయిన వేళలో, అధైర్యం కోల్పోయిన వేళలో, ధైర్యం కోల్పోయిన వేళలో, మనకున్న దాంట్లో సమర్థం కోల్పోయిన దాంట్లో మనల్ని స్థిరపరిచి నిలబెట్టి తిరిగి మనకు సహాయం చేసిన మాటలను ఈరోజు ఈ పరిశుద్ధ గ్రంథం నుంచి నేర్చుకుందాం. హల్లెలూయా. ఇక పరమ తండ్రి చెప్పిన మాట మనం వినినట్లయితే, నాడే కాదు నేడే కాదు ఎప్పుడు కూడా ఒక మంచి మాట విన్నవారు అందరూ కూడా ఆశీర్వదించబడతారు. ప్రియ సహోదరులారా, మానవుడు చాలా అవివేకండి, మానవుడు బుద్ధిహీనుడండి, మానవుడు జ్ఞానం లేనివాడు. ఇది ఎవరు ఒప్పుకుంటారు? చాలామందికి కోపం వచ్చేస్తుంది, రోషం వచ్చేస్తుంది. కానీ ఇది సత్యము. ఎందుకంటే ఎందుకు అవివేకి బుద్ధిహీనుడు అవుతున్నాడో తెలుసా? అన్నీ నాకే తెలుసు అనుకుంటారు, నా మాట పైన ఉండాలనుకుంటారు, నేను చెప్పిందే వాళ్ళు చేయాలనుకుంటారు. కానీ తండ్రి చెప్పిన మాట ఎవరు వింటున్నారండి? హల్లెలూయా. నిన్ను బలపరిచిన మాటలు ఈరోజు మనం చూసుకుంటున్నామని చెప్పానే. ప్రియ సహోదరులారా, ఏంటి ఆ బలపరిచే మాటలు అంటే, మనం దిగజారిపోయినప్పుడు నీకు ధైర్యం చెప్పేవాడు ఎవరు? మనం నమ్ముకున్న పరమ తండ్రే. నీవు పడిపోయినప్పుడు, నీవు పడిపోతుండగా నీ అందుకొని పైకి లేపేవాడు ఎవరు? తన కుమారుడని ఎస్వై మెస్సియా. ఈ సత్యాన్ని తెలుసుకొని కూడా మనం చాలామంది మూర్ఖత్వంగా ఉంటామండి, అహంకారంగా ఉంటాము. కానీ గ్రంథం మనతో మాట్లాడుతుంది, నీలో ఉన్న అహంకారమే నీ జీవితంలోకి చీకటిని ఏం చేస్తుంది? చీకటిని మనం పిలుచుకుంటున్నాము, మన జీవితంలోకి చీకటి ఆవరిస్తుంది. నీలో ఉన్న మూర్ఖత్వమే నీ బుద్ధిని మార్చేస్తుంది. నీలో ఉన్న చెడుగుణమే నీ మార్గాలను తప్పిస్తుంది. ఓ క్రైస్తవుడా, జ్ఞాపకం చేసుకో. ఇంకెప్పుడు నీవు ఆ తండ్రి యొక్క నామంలో పైకి లేస్తావు? ఇంకెప్పుడు ఆయన సత్యాన్ని గ్రహించుకుంటావు? ఇంకెప్పుడు సత్య మార్గంలో నడవాలని ఆశిస్తావు? ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. నీవు పడిపోయిన వేళలో కొంతమందిని సహాయం చేయొచ్చు, కానీ అందరూ చేయరు. నీవు కృంగిపోయిన వేళలో నీ మీద కొంతమంది కనికరం చూపించగలరు, అది శాశ్వతమైనది కాదు. కానీ పరమ తండ్రి చెప్తున్నాడు, నిన్ను లేపువాడు నేనే, నీకు సహాయం చేసినవాడు నేనే. నా యందు నీవు, నీ యందు నేను ఉంటే, అంటే ఆయన మార్గంలో నడిస్తే మనకి ఏదైతే ఆయన ఇవ్వాలనుకుంటున్నాడో అది ఖచ్చితంగా ఇస్తాడు. ఇదే జరిగింది నాటి మన పూర్వీకులైన ఇశ్రాయేలు ప్రజల్లో. పూర్వపు మన ఇశ్రాయేలు ప్రజలకు జరిగిన సంఘటనే ఈరోజు అక్కడక్కడ మన జీవితంలో కూడా జరుగుతూనే ఉంటాయి. ఏం జరిగిందంటే, వారు ఐగుప్తు నుంచి బయటకు వచ్చినప్పుడు, ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చినప్పుడు జరిగిన ఒక చిన్న సంఘటన ముందుగా మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకంటే చాలాసార్లు ఈ యొక్క మాట మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఆ ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చేటప్పుడు వారిలో భయం కలిగింది, ఆందోళన కలిగింది, భయం కలిగింది, దిగులు కలిగింది. ఎందుకంటే
మరణం మన మీదకి వస్తున్నప్పుడు ఎలాంటి వారికైనా సరే భయమే కదండి. ఐగుప్తులు ఎందుకు వస్తున్నారు? వాళ్ళని పట్టుకోవడానికి, అవసరమైతే చంపేయడానికి. పట్టుకొని మరలా తిరిగి ఆ దేశంలోకి తీసుకొని వెళ్ళి బానిస జీవితం వారికి రుచి చూపించడానికి అందుకు వస్తున్నారు వాళ్ళు. ఒకవేళ రానంటే ఆ అరణ్యంలోని వారిని చంపేస్తారు. మరణం మన మీదకి వచ్చినప్పుడు కూడా మనం ఏం చేస్తామో తెలుసా? భయపడతాం, దిగులు చెందుతాం. ప్రియ సహోదరులారా, అందుకే ఇక్కడ సూటిగా మాట్లాడుతున్నాడు. 14 అధ్యాయం 13వ వచనంలో అంటాడు కదా మోషే, ఓ ఇశ్రాయేలు ప్రజలారా మీరు భయపడద్దు. ధైర్యం కలిగించిన మాట, బలపరిచిన మాట, స్థిరపరిచిన మాట. మీరు భయపడద్దు. ఎందుకు దిగులు పడుతున్నారు? మనందరికీ సహాయకుడిగా ఉన్న తండ్రి మనకు ఉన్నాడు కదా అని అక్కడ చెప్తున్న మాట. నీవు దిగులుతో చెందుతున్నప్పుడు సహోదరుడా, నాకెవరు లేరు అనుకునేటప్పుడు, నా జీవితం ఇంకా ఇక్కడితో ముగిసిపోయింది అనుకునేటప్పుడు నిన్ను కాపాడేదానికి, నీకు సహాయం చేయడానికి, నిన్ను లేవనెత్తడానికి మనం నమ్ముకున్న పరమ తండ్రి మనతో ఉన్నాడు. తన కుమారుడైన ఎస్ఐఎస్ని మన మధ్య ఉంచాడు. హల్లెలూయా. ఇది నమ్మేవారు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఎందుకంటే తండ్రి ఆజ్ఞ లేనిదే ఏది కూడా మన జీవితంలో జరగదన్న సత్యం మనకు తెలుసు. కానీ ఒక్కొక్క సమయంలో ఆ దిగులు, చింత, బాధ మనకి కలుగుతూ ఉంటుంది. అందుకే అంటున్నాడు, నీకు కలిగే భయాన్ని ఇదిగో నన్ను పంపించిన తండ్రి, మీకు రక్షకుడు ఉన్న తండ్రి, మీ బాధలు, వేదన, శోధనలు తొలగించడానికి సిద్ధపాటు కలిగిన తండ్రి ఈ యొక్క చిన్న అపాయాన్ని తప్పించలేడా? ఓ ఇశ్రాయేలులారా మీరు నిలబడి చూడండి అయ్యా అంటే అప్పుడు వారిలో భయం పోయింది, దిగులు పోయింది, చింత పోయింది, వేదన పోయింది, సంతోషం కలిగింది. హల్లెలూయా. మన జీవితంలో కూడా అంతేనండి. మన జీవితంలో కూడా అంతే. ఎంతో కాలంలోంచి మీరు జరగలేని కార్యాలు, మీరు ఎదురు చూస్తున్న కార్యాలు, మీరు అనుకున్న కార్యాలు ఒకేసారి జరిగితే మీ మనసులు ఎంత ఆనందిస్తాయో అదే ఆనందము, అదే సంతోషము, అదే సుఖము వారికి కూడా కలిగింది. అప్పుడు నమ్మారు, అప్పుడు స్తుతిస్తున్నారు, ఆరాధిస్తున్నారు. ఆకాశమందున్న తండ్రి నీవే మాకు తోడు. నిజమే. ఇంత కష్టంలోంచి, ఇంత వేదనలోంచి, ఇంతగా సేవకుడైన మోషేని పంపించి మమ్మల్ని రక్షించావే, ఇప్పుడు నమ్ముతున్నాం తండ్రి అని అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఆయన మీద పూర్ణమైన విశ్వాసంతో అక్కడ ఉన్నట్టుగా చూస్తున్నాం. ప్రియ సహోదరులారా, మన జీవితాల్లో కూడా అంతే. ఎన్నోసార్లు పడిపోతాం. ఆర్థిక స్థితిలో కావచ్చు, మరి దాంట్లోనైనా ఇంకో విధాలైన రకరకాలైన బాధల్లో మనం పడిపోవచ్చు. కానీ బైబిల్ ఒకటే బోధిస్తుంది, గ్రంథం ఒకటే బోధిస్తుంది, తండ్రి ఒకటే బోధిస్తున్నాడు. నీవు నమ్మిన ఎడల మహత్యాన్ని చూస్తావు. హల్లెలూయా. నీవు నమ్మితే మహత్యాన్ని చూస్తావు. ఇదిగో నీవు అనుభవిస్తున్న చీకటి, నీవు అనుభవిస్తున్న ఈ కష్టము, నువ్వు కారుస్తున్న ఈ కన్నీళ్ళు, నువ్వు అనుభవిస్తున్న ఈ ఆకలి బాధ, నువ్వు అనుభవిస్తున్న అనారోగ్యము ఇక నీకు ఉంచను. హల్లెలూయా. బలపరిచే మాట్లాడండి, స్థిరపరిచే మాట్లాడండి. ఇక నేను ఉంచను, నీ నుంచి అన్నీ కూడా తొలగించేస్తాను, నీ పాపాలను క్షమిస్తాను, నీ తప్పులను మన్నిస్తాను. ఇదిగో నేను నీకు తోడే, నేను నీకు సహాయకుడినై, నేను నిన్ను రక్షించేవాడినై, నేను నీకు సమాధానకర్తనై, అధిపతినై నీ మధ్య నేను ఉన్నానని ధైర్యంగా పలికించిన మాటలు మన శరీరానికే కాదు ఆత్మకు కూడా ధైర్యం కలిగిన మాటలు అని చెప్పి మనల్ని బలపరిచాడు. హల్లెలూయా. అందుకే యెషయా గ్రంథం 60 అధ్యాయములు అంటాడు, మొదటి మాట, లెమ్ము తేజరిల్లుము, వెలుగుని చుట్టూ ప్రకాశిస్తుంది అంటాడు. నువ్వు బాధలో ఉన్నావా? ఓ సహోదరుడా, లే పైకి, తేజరిల్లు, సంతోషంగా ఉండు. ఇదిగో ఆయన వెలుగు, ఆయన ఆశీర్వాదము, ఆయన యొక్క దివ్యమైన కృప, ఇదిగో వెలుగు రూపంలో నేను నీ మీద ఇస్తున్నాను అన్న మాటను మనం నమ్మాలి. ఇంతకాలం నువ్వు ఎలా ఉన్నావో నాకు తెలియదు,
ఇంతకాలం నేను ఎలాగున్నానో మీకు తెలియదు. ఎన్ని బాధలు అనుభవిస్తున్నామో, ఎంత కష్టాలు ఉన్నామో మనకు తెలియదు. కానీ చూస్తున్నవాడు మనకు సహాయకుడిగా ఉన్న ఆయన అంటున్నాడు, లే, ఇంకా నువ్వు చీకటి కాదు, నీ చుట్టూ నేను వెలుగును ప్రకాశింపజేస్తున్నాను. బాధలు కాదు, నీకు సుఖాన్ని అందిస్తాను. అనారోగ్యం కాదు, ఆరోగ్యాన్ని ఇస్తాను అని మనలను మనలను బలపరుస్తున్న ఆ అమూల్యమైన మాటలు నమ్ముదామా ప్రియ సహోదరులారా? నమ్మితే ఆయన మహత్యాలు చూస్తారు. నమ్మితే మీ జీవితాలు స్థిరపరచుకుంటారు. నమ్మగలిగితే ఇదిగో ఆయనే మీ ముందు మాట్లాడుతున్నాడు. నాడు ఎస్వసి గారు సువార్త చేసే దినాల్లో కూడా ఆయన అంటాడు కదా, నీ నమ్మకమే నిన్ను స్వస్థపరిచింది, నీ విశ్వాసం నిన్ను పైకి లేపింది అంటాడే ప్రియ సహోదరులారా. మరి ఈరోజు అవన్నీ ఏమైపోయి, అవన్నీ ఎక్కడికి వెళ్ళిపోయి అంటే మనకు కలిగే కన్నీళ్ళు, వస్తున్న కన్నీళ్ళు, కలిగే శోధన బట్టి ఒక్కొక్కసారి మనిషి నిలువల్లా పడిపోతారు కింద. సహజం అది. ఎందుకంటే మనిషి శరీరం తట్టుకోదు బాధలు చూసి, కష్టాలు చూసి, కన్నీళ్ళు చూసి. కానీ అలాంటి సమయంలో నీ మనసుతో ఆయన తలంచుకుంటే, నీ మనసుతో ఆయనకు ప్రార్థన చేస్తే, నీ మనసుతో ఆయన వేడుకుంటే సహోదరులా, నిన్ను బలపరచడమే కాదు, నిన్ను స్థిరపరచడమే కాదు, నీకు సహాయం చేయడమే కాదు, ఇదిగో నా కుమారుడా నేను నీకున్నానని ధైర్యపరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి గొప్ప ఆశీర్వాదిస్తున్న తండ్రికి మనం దూరం అయిపోవద్దని నేను మీకు తెలియజేస్తున్నాను సహోదరులారా. మనుషులకు అన్నీ వస్తాయండి, ఎందుకు రావు? కష్టం వస్తుంది, కన్నీళ్ళు వస్తాయి, బాధలు వస్తాయి. మనం కాకపోతే ఇంకెవరు అనుభవిస్తారు? మనం కాకపోతే ఇంకెవరు అనుభవిస్తారండి? కానీ మనం అనుకుంటాం ఈ బాధ మనకనేమో అనుకుంటాం. మీరు గమనించండి, ఈరోజు అంటే సౌకర్యం అన్నీ వచ్చేసాయి. వాహనాలు వాహనాలు ఎలాంటి వాహనాలు అంటే చాలా అనుకోని వాహనాలు కూడా మన మధ్యకి వచ్చేసాయి. బరువులు మోయడానికి క్రైన్లు వచ్చేసాయి, టింబర్లు వచ్చేసాయి, లారీలు వచ్చేసాయి, వ్యాన్లు వచ్చేసాయి. ఎక్కడికైనా తీసుకెళ్ళాలి బరువు మోయడానికి కదా. మరి పూర్వ రోజులు ఏం చేసేవారు తెలుసా? జోడెద్దులు అంటే 2 ఎద్దులకి, బలమైన ఎద్దుల్ని ఒక చెక్క బండి కట్టి వాటిలో సామాను వేసి, ఇలాంటి వాటి మీద ధాన్య బస్తాలు వేసి, వాటి మీద ఏదో బరువు వేసి నడిపిస్తుంటే అవి మోస్తూ, బాధపడుతూ, కష్టపడుతూ అవి ఏం చేసేవి? మన సామాన్ని మనల్ని గమ్యానికి చేర్చేవి. అంటే అది ఎంత బాధపడిందా లేదా? మనం ఏమనుకుంటామంటే ఈ కన్నీళ్ళు బాధలు మనుషులకేనండి అనుకుంటాం. కాదండి, ప్రతిదానికి కూడా బాధే, భయమే. చిన్న జంతువు పెద్ద జంతువు చూసి భయపడుతుంది. చిన్న పక్షి పెద్ద పక్షిని చూసి భయపడుతుంది. చిన్న ప్రాణి పెద్ద ప్రాణిని చూసి భయపడుతుంది కదా. మరి మనకైనా బాధలు, మనకైనా కష్టాలు, మనకైనా ఇవన్నీ భయము వాటికి కూడా ఉన్నాయి. జింక సింహాన్ని చూస్తే భయపడుతుందా లేదా? భయపడుతుంది. పులిని చూస్తే భయపడుతున్నా లేదు? మనం కూడా భయపడతాం కదా. వాటికి కూడా భయం ఉంటుంది. సింహాన్ని చూస్తే ప్రతి జంతువుకి ఎలా భయం ఉంటుందో మనకి కూడా మన బాధలు చూసి భయపడుతుంటాం, దిగులు పడుతుంటాం, విచారిస్తావు. కానీ తండ్రి అంటున్నాడు, భయపడొద్దు. లే, ఇంకెంతకాలం నీవు మూర్ఖురాలు వల్లే ఉంటావు? ఇంకెంతకాలం నీవు బాధపడుతుంటావు? ఇదిగో నా యొక్క ఆశీర్వాద కిరణాలు నీ మీద వెదజల్లుతున్నాను అంటాడు. నీ చుట్టూ వెలుగును ప్రకాశింపజేస్తున్నాను అంటాడు. ప్రియ సహోదరులారా, ఇప్పటికైనా సరే నన్ను బలపరిచే తండ్రికి నేను కృతజ్ఞతలు చెల్లించాలి అని ఎంతమంది అనుకుంటున్నారో నాకు తెలియదు. చెల్లించండి. ఆయన ఇచ్చే ఆశీర్వాదం పొందుకోండి, ఆయన ఇచ్చే దీవెన పొందుకోండి. మీరు మీ కుటుంబాలు, మీ పిల్లలు తరాల వరకు కూడా ఆయన ఆశీర్వదిస్తానని వాగ్దానం ఇచ్చాడే, ఆ వాగ్దానం నమ్ముతున్నారా? మీరు నమ్మాలి. బహుశా మనకి అది రాకపోవచ్చు, అది మనం అనుభవించకపోవచ్చు, కానీ మనం వెనుకున్న సైన్యం అనుభవిస్తుంది. హల్లెలూయా.
అందుకని అంటున్నాడు, బలపరిచే మాట ఈ ఉదయకాల సమయంలో నీకు చెప్తున్నాను. ఓ సహోదరుడా, నీ మనసులో దేనికోసం దిగులు పడుతున్నావో, ఏది పోగొట్టుకొని వేడిస్తున్నావో, ఏది నీకు అందలేదని అనుకుంటున్నావో, ఎవరు నన్ను చూడలేదు అనుకుంటున్నావో, కానీ ఒక్కసారి నీ నోరారా తండ్రి నా పరిస్థితి ఇదయ్యా అని ప్రార్థన చేయండి. నీ స్థితిని మారుస్తాడు, నీ గతిని మారుస్తాడు, నీ ఉన్న ఉనికిని మారుస్తాడు. అలాగని మేడ మీద ఇస్తాడని కాదండి, చక్కటి ఆరోగ్యం, ఆయుష్కాలం, అన్నపానం నీకు దయచేసి ఆయన నామాన్ని కనపరుచుకుంటాడు. పురి సహోదరులారా, ఏమో ఆయనకి ఇష్టమైతే సౌభాగ్యాన్ని మీకు ఇవ్వచ్చు, కానీ నమ్మేవాడికి సమస్తం కూడా ఆయన సాధ్యపరుస్తాడని నేను తెలియజేస్తున్నాను. ఈ వాక్యం ద్వారా బలపరిచే మాట మనం నేర్చుకుంటున్నాము. బలపరిచే మార్గంలో మనం వెళ్దాం. ఆయనకు వ్యతిరేకంగా జీవించొద్దు, ఆయనకు విముఖుడుగా ఉండొద్దు, ఆయన మాటను తోసివేయొద్దు, ఆయన మాట మీద అపనమ్మకం ఉంచొద్దు. అప్పుడు నిన్ను బలపరిచి స్థిరపరిచి ఆయన మార్గంలో నడిపించి నిన్ను గమ్యానికి తీరుస్తాడు. ప్రార్థన చేసుకుందాం. దయగానైనా కృపగల తండ్రి వందనములు. ఈ ఉదయకాల సమయంలోని వాక్కు ద్వారా నాతో కూడా మాట్లాడినందుకు స్తోత్రం. నిజమేనైనా తండ్రి, ఎన్నో మార్లు మేము పడిపోయాము, దిగులు చెందాము, బాధపడ్డాము, భయపడ్డాము నాయన. ఇదిగో నీ వాక్యం బోధిస్తుంది, నేను ఉంటుండగా నీకు భయం లేదు అంటున్నాను తండ్రి. నిజమేనైనా దావీదు గారు కూడా అనేక మార్లు ప్రార్థించారు, అయ్యా నీవు నాకు ఉంటుండగా భయం లేదు అన్నాడు. అలాగే తండ్రి, ఈరోజు మీరు మాకు ఉన్నారయ్యా, మీరు అండగా ఉన్నారు, మీరు తోడుగా ఉన్నారు అయ్యా. మా జీవన విధానంలో కావచ్చు, మా శరీర అవసరతలో కావచ్చు అయ్యా, మా ఆత్మ అవసరతలో కావచ్చు అయ్యా తండ్రి, మా కరువు కాటకాల్లో కావచ్చు, మరి మా ఇరుకు ఇబ్బందుల్లో కావచ్చు, ఎందులోనైనా సరే తండ్రి నీవు మాకు తోడే ఉన్నామని నమ్ముచ్చు. ఇగో తండ్రి, వాక్యం బిడ్డను దీవించి ఆస్వాదించమని మా ప్రియ రక్షకుడైన ఎస్వైఎంఎస్టీ నామౌలి ప్రార్థన అడిగి పొందుకుంటున్నాం పరమ తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీ అందరూ కూడా మరొకసారి తండ్రి నామములో సాలోం సాలోం సాలోం.